అభివృద్ధి పేరుతో ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న తమ ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడం దారుణమని కడప ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఎస్ వీధి ప్రజలు భారీగా ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఇళ్లతో పాటు దుకాణాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమను మాస్టర్ ప్లాన్ పేరుతో ఇళ్లను వ్యాపారాలను తొలగించాలని చూడటం దారుణం అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఎలాంటి భరోసా లేకుండా కేవలం పత్రికా ప్రకటన ఇచ్చి ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. అభ్యంతరాలు తెలియజేయడానికి కలెక్టర్ కార్యాలయానికి వచ్చామని కానీ కనీసం వినతి పత్రం కూడా తీసుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తమ సమస్యలు వెళ్లకపోతే తమకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రజలు నిలదీశారు. అభివృద్ధి పేరుతో ఎస్ఎఫ్ఎస్ వీధిని పూర్తిగా తొలగించాలనే ప్రయత్నాన్ని అధికారులు ఇప్పటికైనా విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మేమందరము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో నివాసం ఉంటున్న వాళ్ళము. సంబంధిత స్థిరాస్తి యజమానులు వీళ్ళందరూ మా మామగారు, నేను వాళ్ళ కోడల్ని అశోక హోటల్ నుండి బీకేఎం స్ట్రీట్కు పోయే సందంతా రోడ్డు విస్తరణ చేస్తామని చెప్పి అన్నారు. దాంట్లో మొత్తము కనీసము ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్ పేరు కానీ వీధి పేరు లేదు, డోర్ నంబర్లు లేవు, సర్వే నంబరు లేదు, యజమానుల పేర్లు లేవు, ఎందు నిమిత్తం విస్తరణ చేస్తారు అనేది లేదు, ఎంత స్థలం తీసుకోబోతున్నారు అనేది లేదు, ఎటువంటివి లేవు. ఒకరేమో అభ్యంతరాలు సూచనలు వివరణలు ఇవ్వండి అంటారు, ఎక్కడో పెడతారు కనపడని విధంగా యాడ్. ఇంకో రోజేమో అభ్యంతరాలు సందేహాలు అంటారు. ఇదంతా నిజమేమో, బిజినెస్ బాగా జరుగుతుందంట. మొత్తం కడపలో ఒక్క పేరే వస్తుందంట, బీకేఎం స్ట్రీట్లో ఎస్ఎఫ్ఎస్ స్ట్రీట్లో ఉంది బిజినెస్. కాబట్టి అక్కడ రద్దీ కట్టుదిట్టం క్రమబద్ధీకరించాలా అంటే ఖచ్చితంగా అది రోడ్డును విస్తరింపజేయాల్సిందే అంట. పెద్ద ఫోటో వేసి మరి వేసినారు. ఇది ఎవరైనా చదివినారంటే నిజమేమో అని భ్రమపడతారు. అది కాదు అని చెప్పి మాకు రిప్లై నోటీస్ ఇవ్వమన్నారు 15 రోజుల లోపల. ఇప్పుడు రాసుకొని వచ్చినాము, స్పందనలో ఇస్తే బాగుంటుంది. జిల్లా స్థాయి అధికారి కలెక్టర్ గారు కాబట్టి ఫస్ట్ ఆ సాల్కు ఒరిజినల్ కాపీ ఇచ్చి తర్వాత కాపీ 2 అని చెప్పి మిగతా వాళ్ళకి ఇద్దామని ఇక్కడికి వచ్చాము. మేము వచ్చి దాదాపు 2 గంటలు అవుతోంది. ఎవరు మా అర్జీని స్వీకరించడం లేదు, వీళ్ళకి సంబంధం లేదంట. కమిషనర్ గారు ఇచ్చిన పేపర్ పబ్లికేషన్ కాబట్టి కేవలం కమిషనర్ గారికి మాత్రమే ఇవ్వాలంట. ఇది మా సమస్య. ఎవరికి చెప్పాలనో మాకు అర్థం కావడం లే. కనీసం అర్జీ కూడా స్వీకరించేదానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వాళ్ళకి సంబంధం లేదంట. కమిషనర్ గారు పేపర్ యాడ్ ఇచ్చారు కాబట్టి కమిషనర్ గారినే కలవండి, కమిషనర్ గారికే సబ్మిట్ చేయండి అంటున్నాము. జిల్లా స్థాయి అధికారి పెద్ద వ్యక్తి, మొదటి స్థానంలో ఉన్నారు హోదాలో, డెసిగ్నేషన్లో. ఏదో మా బాధ మేము విన్నవించుకుంటాము. ఒక ప్రయత్నం చేయడం తప్పు లేదు కదా, ఖాళీగా ఉండడం కన్నా బెటరే కదా. ఏదో మా వంతు ప్రయత్నము తాపత్రయము, అందువల్ల వచ్చినాము. అర్జీలు కూడా స్వీకరించడం లేదు. సన్ ఆఫ్ ఎం అమీర్ బాషా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతుకు జీవితం గడుపుతున్నాం సార్. ఈ 40 ఏళ్ల నుంచి ఆడనే ఉన్నాం. ఇది ఓల్డ్ సిటీ, సన్నా సందులే అన్నీ, ఆ పక్కవి ఈ పక్కవి. కొందరు స్వార్థం కోసం ఇది వెడల్పు కావాలని చెప్పి 50 అడుగుల రోడ్డుకు విస్తరణ అని చెప్పి పెట్టినారు సార్. ఈ 50 అడుగులు పోయి ఎక్కడ కలుస్తాయి? 4 ఇల్లులు దాటినాక మళ్ళీ 20 అడుగుల్లో కలుస్తాయి. ఆడ ఏమి అభ్యంతరం చెప్పడం లేదు. మనం ఉండే ఈ ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఇక్కడ 10 ఇళ్ళకే ఈ అభ్యంతరం అని చెప్పి, ఇది ఎంతవరకు సమంజసం అనేది కమిషనర్ గారు కలెక్టర్ గారు స్పందించి మనకు న్యాయం చేయాల్సి, ఇది విస్తరణ కాకుండా చూడాలని చెప్పి అభ్యంతరము పెట్టాను. నష్టపరిహారం దాకా రాలేదు సార్, అభ్యంతరాలు తీసుకునేదానికి. నా పేరు అలీ అండి, నేను ఎస్ఎఫ్ స్ట్రీట్లోనే ఉంటున్నాను. మా నాన్న వాళ్ళు, మా తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి అండి అది మాకు. నేను పుట్టింది అదే ఇంట్లో, ఉంటున్నది అదే ఇంట్లో. మా నాన్నగారు చనిపోయినారు. మాకు ఇప్పుడు ఉండే ఏకైక సోర్సు మా ఇల్లే అండి. అది వచ్చేసి పేపర్లో కరెక్ట్గా ఇవ్వకుండా ఎస్ఎఫ్ స్ట్రీటు గోకులాట్ నుంచి బీకేఎం స్ట్రీట్ వరకు 50 అడుగుల రోడ్డు విస్తరణ చేస్తున్నామని, అశోక్ హోటల్ నుంచి బీకేఎం స్ట్రీట్కు రోడ్డు విస్తరణ 50 అడుగులు చేస్తున్నామని ఇచ్చారండి. ఇది కనుక వాళ్ళు మనకు తెలియకుండా ఇంప్రాపర్గా ఇచ్చి రేపటి రోజు ఏమైనా చేస్తే కానీ మా జీవితాలన్నీ రోడ్ మీద పడి మేము రోడ్ పాలవుతాము.
నేను ఒక్కడే కాదు, ఇక్కడ ఉండే ప్రతి ఓనరు కూడా దీని గురించి సమస్యగా తీసుకొని మానసికంగా ఒత్తిడికి లోనయ్యి ప్రతి ఒక్కరూ యాడ్ వచ్చిన రోజు నుంచి తిండి తీర్పు లేకుండా రోడ్ల మీద తిరుగుతూ దీనికోసమని తిరుగుతూ ఈరోజు వస్తే వీళ్ళు అట్లీస్ట్ మన ఏదైతే దరఖాస్తు చేసుకుంటున్నామో అది కూడా స్వీకరించడానికి లేకుండా ఇది మాకు సంబంధం లేదు, ఎక్కడైతే యాడ్ వచ్చిందో అక్కడికే వెళ్ళిపోండి అంటున్నారు. మేము ఇక్కడ ఫస్ట్ జ్యుడిషియరీ కలెక్టర్ కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి వస్తే వీళ్ళు అంగీకరించకపోవడానికి కారణం కూడా మాకు తెలియదు సార్. అందుకని మీ మీడియా ముఖం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము, మాకు న్యాయం జరగాలి, మా అర్జీలుగా స్వీకరించండి, మాకు న్యాయం చేయండి. ధన్యవాదాలు.